వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి బంగారం మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి దప్పలం అండి. చాలా చాలా బాగుంటుంది. మన ఆంధ్ర వాళ్ళకి చాలా ఇష్టమైన రెసిపీ. కొంచెం దగ్గరగా సాంబార్లానే కనిపించిద్దండి, కానీ సాంబార్ వేరు, మన ఆంధ్ర దప్పలం వేరు. దప్పలం చేయడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో మిరియాలు, కొంచెం జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఎండుమిర్చి, కొబ్బరి ముక్క, ఒక స్పూన్ కందిపప్పు, హాఫ్ స్పూన్ రైస్ ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. హలో మసాలా బాగా ఫైన్ పౌడర్ చేయకండి, కొంచెం కచ్చా పచ్చాగా అలా బరకగా పట్టుకోండి. ఎందుకు లేటు, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, సొరకాయలు, బెండకాయలు వేసుకొని ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా మగ్గాలి. ఇలా మగ్గిన దాంట్లో ఒక కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దప్పలం దగ్గరగా వచ్చినప్పుడు నిమ్మకాయ అంతా బెల్లం వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. రండి దప్పలం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేద్దామా? ఆగండి, దీనికి పోపు పెట్టాలి కదా. ఒక కడాయిలో నూనె వేసుకొని తాలింపులు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకొని ఇంగ వేసుకొని ఈ తాలింపుని దప్పలంలోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ దప్పలం రెడీ. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూ చెప్పనా? అలా కూసంత దప్పలంని ప్లేట్లో వేసుకొని కలుపుకొని తింటా ఉంటే నాకెందుకు ఈ పాట గుర్తొచ్చిందండి. మాస్టారు నా మనసుని గెలిచారు, అచ్చం నేను కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.